అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మాతో ఒప్పందం కుదుర్చుకుంటే సరే, లేదంటే మీ దారి మీరు చూసుకోండని ట్రంప్ తెగేసి చెప్పారు. రష్యా చేస్తున్న యుద్ధానికి తెరదించడానికి శాంతి ఒప్పందం కుదుర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్స్కీ వైట్ హౌస్ కు వచ్చారు. ఈ క్రమంలోనే భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ట్రంప్పై జెలెన్స్కీ ఒత్తిడి చేయడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఉక్రెయిన్ అతిపెద్ద సమస్యల వలయంలో చిక్కుకుందని, దీని నుంచి గట్టెక్కడం అసాధ్యమని ట్రంప్ హెచ్చరించారు. ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో జెలెన్స్కీ వ్యవహార శైలి సరికాదని, చాలా విషయాలను ఇది క్లిష్టతరం చేస్తుందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది జీవితాలతో జెలెన్స్కీ చెలగాటమాడుతున్నారని, మీ వ్యవహార శైలితో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉందని అన్నారు. జెలెన్స్కీ చేస్తున్న పనులతో దేశానికి చాలా చెడ్డ పేరు వస్తోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జెలెన్స్కీ కూడా ట్రంప్కు గట్టిగా బదులిచ్చారు. మా దేశంలో మేముంటున్నామని, దృఢ సంకల్పంతో ఉన్నామని తెలిపారు. ఎవరికీ తలవంచే ప్రసక్తి లేదని, అయినా మాకు మీ మద్దతు ఉన్నందుకు కృతజ్ఞతలని చెప్పారు. ఇక వారి పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలుగజేసుకున్నారు. గట్టిగా మాట్లాడొద్దని జెలెన్స్కీకి హితవు పలికిన వాన్స్, రెండు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలకాలంటే దౌత్యం అవసరమని పేర్కొన్నారు. అయితే ఎలాంటి దౌత్యం అవసరం అని వాన్స్ ను జెలెన్స్కీ ఎదురు ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన వాన్స్ అధ్యక్షుడి కార్యాలయంలో ఇలా ప్రవర్తించడం సరికాదని తెలిపారు. ఇప్పటికే ఉక్రెయిన్కు $350 బిలియన్ ఆర్థిక సాయం చేశామని, ఆయుధాలు సమకూర్చామని, ఊహించని స్థాయిలో మద్దతుగా నిలిచామని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ మా సైనిక పరికరాలే లేకపోతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2 వారాల్లో ముగిసిపోయేదని హెచ్చరించారు. ఇక మధ్యలో కలుగజేసుకున్న జెలెన్స్కీ, అవును నిజమే, 2 రోజుల క్రితం ఇదే మాటలో పుతిన్ కూడా అన్నారని బదులిచ్చారు. ప్రస్తుతం యుద్ధం కారణంగా ఎంతో మంది ప్రజలు చనిపోతున్నారని, మీ దగ్గర సైనిక బలగం కూడా తగ్గిపోయిందని ట్రంప్ గుర్తు చేశారు. అయినా మాకు శాంతి ఒప్పందం వద్దంటున్నారని, యుద్ధమే చేస్తామంటున్నారని జెలెన్స్కీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే శాంతి ఒప్పందానికి పచ్చజెండా ఊపాల్సిన అవసరం ఉందని, అప్పుడే మీ దేశంపై బుల్లెట్ల మోత ఆగుతుందని, మరణాలు ఆగుతాయని ట్రంప్ హెచ్చరించారు. ఇరువురి మధ్య వాగ్వాదంతో అమెరికాతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్స్కీ అక్కడి నుంచి వెళ్లిపారు. అయితే రష్యాతో శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సుముఖంగా లేరని అర్థమైందంటూ ఈ భేటీ అనంతరం ట్రంప్ వెల్లడించారు. మరోవైపు వైట్ హౌస్లో జరిగిన వాగ్వాదం విషయంలో ట్రంప్కు క్షమాపణలు చెప్పాలనుకోవడం లేదని జెలెన్స్కీ అన్నారు.